ఇండియాలో ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు అంటే అంత చేయొచ్చు మేడం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి 100 వస్తువులు కావాలి, 100 ప్రోడక్ట్స్ కావాలనుకోండి. ఇండియాలో 20 తయారు చేసుకునే కెపాసిటీ ఉంది. 80 ప్రోడక్ట్స్ మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. ఏవి ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ హై టెక్నాలజీ, అసలు అర్థం కాని భాష నేను మాట్లాడట్లేదు. చాలా సింపుల్ ప్రోడక్ట్స్, చిన్న చిన్న ప్రోడక్ట్స్. మా విషయమే తీసుకోండి. మా లెటర్స్ మేక్ అవర్ ఓన్ హింజెస్, లెటర్స్ మేక్ అవర్ ఓన్ లామినేట్స్. మనది మనమే చేసుకుందాం. మనం ప్రోడక్ట్ వైజ్ చాలా బెటర్ అయిపోతాం, వాళ్ళకన్నా బెటర్ అయిపోతాం. అలా మీరు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయగలిగారా? చేస్తున్నాను మేడం. ఎవ్రీ పాయింట్లో నేను టెక్నాలజీని తేవాలని నా టీంకి రోజు పొద్దున ఒక క్లాస్ జరుగుతుంది. ఏంటంటే హౌ బెటర్ యూ కెన్ మేక్ దిస్, దీన్ని ఈజీగా ఎలా చేయగలుగుతాం. చైనీస్లో నేను ఒక మెషిన్ చూసాను, జడలల్లే మెషిన్ ఉందండి వాళ్ళ. ఒక గ్యాజెట్లో వెంట్రుకలు వేసేస్తే అది జడేసేస్తుంది. అవసరం లేదా మెషిన్, బట్ దే ఇన్వెంటెడ్ ఇట్. దేనికి అని అంటే వాళ్ళ దగ్గర ఆ స్కోప్ ఉంది కదా. సో ఫన్ కోసమో దేనికోసమో అనుకోండి, ఆ చిన్నపిల్ల జడలు వేస్తే టకటకటకాలు వేసింది అది. నేను అనుకున్నారే వాళ్ళు ఎందుకు అట్లా ఆలోచిస్తున్నారు, మనం ఎందుకు. ఊర్లలోకి వెళ్ళానండి. ఇప్పుడు SEZs జనరల్గా మనం కూడా అనౌన్స్ చేస్తాం కదా. నన్ను వీడు నాకు ఏదో పెద్ద మెషిన్ అవసరం ఉంటే ఏదో మారుమూల గ్రామానికి తీసుకెళ్ళాడు. వాడు తీసుకెళ్తే ఊరికి తీసుకెళ్తున్నాడు, ఏ సబ్బులో పప్పులో ఉంటాయి అనుకున్నాను నేను. హెవీ మెషినరీ తయారవుతున్నాడు ఊర్లలో. ఏందిరా బాబు వీళ్ళ దగ్గర అంటే వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఉందండి. నాకు కుళ్ళు వస్తుంది ఆ అడ్వాంటేజ్ మీద. ఏంటంటే వాళ్ళ భాష ఒకటే, మొత్తం దేశం అంతా ఒకటే భాష మాట్లాడతారు. అదే భాషలో వాళ్ళ కంప్యూటర్స్ ఉన్నాయి. ఒక కమాండ్ రాయాలి, ఒక కోడ్ రాయాలనుకోండి, మన దగ్గర ఉన్న దురదృష్టం ఏంటంటే ఇంగ్లీష్లోనే రాయాలి. ఇంగ్లీష్ అందరికీ రాదు, ఇంగ్లీష్ అండర్స్టాండింగ్ అందరికీ రాదు. ఆ సబ్జెక్ట్ ఈజ్ అ వెరీ ఈజీ సబ్జెక్ట్, బట్ యాజ్ దిస్ పర్సన్ ఈజ్ నాట్ ఏబుల్ టు కోడ్ ఇన్ ఇంగ్లీష్, వీఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. వాడు అనుకోండి, వాడు ట్రాన్స్లేటర్ని పెట్టుకొని నాతో మాట్లాడుతున్నాడు, కానీ కంప్యూటర్ కోడింగ్ ఇవ్వగలుగుతున్నాడు. ఎట్లా ఇస్తున్నాడు అని చూస్తే ఆ భాష అంతా చైనీస్ భాష. ఇట్ ఈస్ ఈజీ ఫర్ దెమ్ టు కమ్యూనికేట్ బిట్వీన్ మెషిన్స్. అలా తెలుగులో చేస్తారంటే మన వాళ్ళకి తెలుగులో చేసేంత అవకాశం చేసుకోవచ్చు లేదు. అసలు ఆ థాట్ ప్రాసెస్, అదే థాట్ ప్రాసెస్, ఆలోచించే విధానం మారి మనం అలా ఏదన్నా చేసుకుంటే. అట్లని ఇప్పుడు ఇండియాతో బాధ ఏంటంటే కుళ్ళొచ్చింది అన్న కదా. ఎందుకంటే ఎన్ని భాషలను చేస్తాం కంప్యూటర్, అదే కదా. ఒక్క భాష అంటే ఇప్పుడు నేను ఇజ్రాయెల్ వెళ్తా కదా, ఇజ్రాయెల్లో హీబ్రూ భాషలోనే కంప్యూటర్ ఉంటుంది, చైనాలో చైనీస్ భాషలోనే ఉంటుంది, మిడిల్ ఈస్ట్ వాళ్ళ అరబిక్ లాంగ్వేజ్ లోనే కీబోర్డ్ అంతా ఉంటుంది. మనకి లేదు అది. అవును. ఇప్పుడు అలా చేద్దాం అనుకుంటే తెలుగులో ఒకటి చేయాలి, హిందీలో ఒకటి చేయాలి, గుజరాతీలో ఒకటి చేయాలి. ఎన్ని కీబోర్డ్ తయారు చేస్తాం చెప్పండి మనం. సో అక్కడ మనం కొంచెం లాగ్ అవుతున్నాం. ఏదన్నా ఇన్నోవేటివ్ టెక్నాలజీ ఉన్న వాళ్ళు హెల్ప్ చేసి, మనకి చాలా గ్యాప్ ఉందండి వాళ్ళకి మనకి టెక్నాలజీ డిఫరెన్స్ ఉంది మేడం. అంటే వాళ్ళు ఏంటంటే తక్కువ చదువుకున్నోడు కూడా కంప్యూటర్ ఆపరేట్ చేయగలుగుతున్నాడు కదా, అక్కడ వాళ్ళు మనల్ని కొట్టేస్తున్నారు. మనము పెద్ద చదువుకున్నా కూడా ఇంగ్లీష్లో దాన్ని మార్చలేకపోతున్నాం చూడండి, అక్కడ మనం ఇంకా పడిపోతున్నాం. బట్ స్టిల్ ఈ రోజుకి ప్రోడక్ట్స్ పైన, మ్యానుఫ్యాక్చరింగ్ పైన బ్యాంక్ లోన్స్ ఇస్తుందండి. క్రోర్స్, 10 crores, 15 crores స్టార్టప్ కంపెనీస్కి ఇస్తుంది. ఒక చిన్న మెషిన్స్ మీరు మనం చైనా నుంచి ఎక్కడి నుంచో తెచ్చుకొని ప్రోడక్ట్స్ తయారు చేయడం కానీ మొదలు పెట్టినాం అనుకోండి మేడం, చాలా తొందరగా మనం పికప్ అయిపోతాం. చాలా తొందరగా ఒక డెవలప్ నేషన్ వెళ్ళిపోతాం. మనం బయటికి పోయి ఉద్యోగాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. వీ కెన్ క్రియేట్ ఎంప్లాయ్మెంట్ హియర్. యూఎస్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ నేను చూస్తూ ఉంటాను కదా, 4 ఇల్లులు, 5 ఇల్లులు, 6 ఇల్లులు కొనుక్కుంటూ ఉంటారు, విల్లాలు కొనుక్కుంటూ ఉంటారు. మేము రాలేమండి, మీరే చేసి ఇచ్చేయండి అని కూడా అన్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి కూడా నేను ఏం సజెస్ట్ చేస్తా తెలుసా, మీరు ఒక ₹1 కోటి, 2 కోట్లు ఒక కంపెనీ పెట్టేయండి. ఏదైనా దాన్ని నడిపించేది ఎట్లయినా నడిపిస్తాం. అవసరమైతే నా దగ్గర ఇన్వెస్ట్ చేయండి, నేను దాన్ని పెద్దగా చేసి మీకు ఇస్తాను. కాకపోతే ఇన్వెస్ట్ ఇన్ ఇండియా, ప్రోడక్ట్ వైజ్ వీ విల్ క్రియేట్ ప్రోడక్ట్స్. మనం చేసి మన ప్రోడక్ట్ అమ్ముకుందాం. యూరోప్ విల్ డిపెండ్ ఆన్ అస్, వాళ్ళకి స్ట్రెంత్ లేదు అంటే, అంత పాపులేషన్ లేదు. అమెరికా విల్ డిపెండ్ ఆన్ అస్. పెద్ద పెద్ద దేశాలు వాళ్ళ కరెన్సీ ఎక్కువ ఉండడం మనకు అడ్వాంటేజ్ అంట. నేను ఎందుకో చెప్పనా, మనం ఇంత ప్రోడక్ట్ అమ్మినా కూడా వాళ్ళు ఎక్కువ కాస్ట్ పెట్టుకుంటారు కదా, మనకు లాభమే అది. మనం ఏం చేయట్లేదు అని అంటే, అరే ఇన్ఫ్లేషన్ ఇప్పుడు 92 రూపీస్ అయిందంట, నేను చదివాను, నేను భయం వేసింది, ఇంకేమైపోతుందా ఉండనియండి దాన్ని. అట్లా మనం ప్రోడక్ట్ అమ్మేది మనం $300కి అమ్మితే $100 పెట్టి అమ్మొచ్చు. మోర్ మనీ. ప్రోడక్ట్స్ డెవలప్ చేద్దాం. చైనా నుంచి కాకపోతే ఇంకెక్కడి నుంచి అని ఇంపోర్ట్ చేద్దాం మెషిన్స్ని, కానీ వీ విల్ డెవలప్ ప్రోడక్ట్స్. ఈ విధానంలో మనం వర్క్ చేస్తే, బిలీవ్ మీ మేడం, చైనా టుక్ 8 years ఓన్లీ. 2012 నుంచి 2020 లోపు వాళ్ళు డెవలప్ అయిపోయినారు. ఆ 8 years వాళ్ళు మ్యాజిక్ చేసేసిండ్రు.
మనం అట్లా ఒక్క 8 years కానీ చేసామనుకోండి, గర్వంగా బయట దేశాలు తిరగచ్చు. ఎవ్వడు మనకి చీప్గా చూడడు. మనం షాప్లోకి పోతే బట్టలు చూపియరు మేడం మనకి, ఏంటంటే వీళ్ళు ఏం కొంటారులే అన్నట్టు చేస్తారు వాళ్ళు. వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నేను ఈ కంపెనీకి సీఈఓని, నా దగ్గర డబ్బులు ఉంటాయి, అయినా కూడా నా ఫేస్కి నా నా నేషనాలిటీకి వాల్యూ లేదు. నాకు భలే కోపం వస్తుంది, అరే ఏంది ఇది, మనం మార్చుకోవాలి కదా. సో ఆన్ దాట్ ట్రయల్ ఓన్లీ ఐఎమ్ ట్రైంగ్ టు ఎడ్యుకేట్ ఎవ్రీ వన్కి, టెక్నాలజీని వాడండి, ప్రోడక్ట్స్ తొందరగా డెవలప్ చేయండి, వి విల్ డూ. మివాన్ అనే ఒక టెక్నాలజీ వచ్చిందండి ఇప్పుడు, మై హోమ్, రామ్కి, అపర్ణ. ఎలా మేడం సడన్ గా అంతలాగా అవును, రాత్రే ఫ్లోర్స్ లేపేస్తున్నారు ఎలా కదా. చేశారు? అవును. దే జస్ట్ అడాప్టెడ్ టెక్నాలజీ. అవునవును, మేము అంతకు ముందు కూడా మనం ఇల్లులు కట్టేవాళ్ళం, అవును. అంత ముందు కూడా మనం అపార్ట్మెంట్స్ కట్టేవాళ్ళం, లేట్గా అయ్యేది. మివాన్ అని ఒక సక్సెస్ఫుల్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నామంటే టక అయిపోతుంది, సిటీ డెవలప్మెంట్ అయిపోతుంది. కరెక్ట్. అట్లా ఒక్క సక్సెస్ఫుల్ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసుకొని మనం స్టార్ట్ చేస్తే, నా ఫ్యాక్టరీ అంతే అండి. ఇది నేర్చుకున్నాను, టెక్నాలజీని అడాప్ట్ చేశాను, ఇది నేర్చుకున్నాను, అడాప్ట్ చేశాను, ఇది నేర్చుకున్నాను, అడాప్ట్ చేశాను. ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూనే అంతే. ఒక్క రోజులో ఒక సైట్ అంటే ఇమాజిన్ మేడం, అబ్సల్యూట్లీ 3 నెలలు 4 నెలలు నేను చేసేటోడిని, ఒక్క రోజులో ఒక సైట్ చేయగలుగుతున్నా అంటే జస్ట్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ. ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటే చైనీస్ కాదు కదా, ఇంకెవరన్నా రానియండి మన ముందు, వీ విల్ బి లీడింగ్ ద వరల్డ్. ఎంతమంది టీం అండి మొత్తం మీ దగ్గరికి ఉన్నది? స్టార్టింగ్లో ఒక 5 మందిని 6 మందిని, అంటే నేను, మా కొలీగ్ ఒక అతను ఉంటాడు విశ్వనాథ్ అని, అతను నేనే ఈ సాఫ్ట్వేర్స్ అన్ని డెవలప్ చేసి, అంటే మాకు లాగా మేము మోల్డ్ చేసుకుని, అన్న అంతమందికి ఎందుకన్నా, మనం ఎట్లా చేసుకుంటాం, జీతం ఎట్లా వెళ్తాం, వద్దులే అన్న మనమే చేసుకుందాం అని. ఇప్పుడు అట్లా ఒకరు 10 మంది అయ్యారు, 15 మంది అయ్యారు, 15 కాస్త 20 అయ్యారు, 20 ఈ రోజుకి నియర్లీ నా ఫ్యాక్టరీలో నేను పేరోల్ పైన రన్ చేస్తున్న వాళ్ళు 36 members పైన అయ్యారు. కార్పెంటర్స్ ఆర్ డిఫరెంట్, వాళ్ళకి నేను పీస్ వర్క్ లాగా ఇచ్చేస్తాను, ఫాల్ సీలింగ్ వాళ్ళకి కూడా పీస్ వర్క్ లాగా ఇచ్చేస్తాను. సో డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ వీఆర్ ఆల్మోస్ట్ ఎంప్లాయింగ్ 110 people. చైనాకి ఇండియాకి మనం ఇంకో కంపారిజన్ చూసుకుంటే మేడం, మన బిజినెసెస్ ఏంటంటే మనది మనమే కల్తీ చేసుకొని దానికన్నా బెటర్ ప్రోడక్ట్ కోసం దేవులాడుకుంటూ ఉంటాం అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే స్టార్టింగ్లో వాటర్ పాడైపోయింది, వాటర్ ప్యూరిఫైయర్స్ అని తయారు చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఏంటంటే ట్రెండ్, ఎయిర్ పాడైపోయింది, ఎయిర్ ప్యూరిఫైయర్స్ అని అమ్ముకుంటున్నాం. అక్కడ ఏంటంటే అండి వాళ్ళకి ప్రతిదీ క్వాలిటీ, లైఫ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఫన్నీయెస్ట్ థింగ్ చెప్తాను మీకు, నాకు అక్కడికి వెళ్ళేసరికి గడ్డం కొంచెం బాగా గ్రే అయిపోయింది అన్న. అరే వీడియోస్ కూడా తీసుకుంటున్నాం కదా, బాగా కనబడట్లేదని నేను షాప్స్కి వెళ్ళి నాకు హెయిర్ కలర్ కావాలని అడిగాను. ఏ షాప్కి వెళ్ళినా కానీ నవ్వుతున్నారు లేదంటున్నారు, నవ్వుతున్నారు లేదంటున్నారు. మన ఇండియాలో మీరు ఏ షాప్ హెయిర్ కలర్ ఈజీగా దొరుకుతుంది, వాళ్ళకేంటి తెలుసా, హెయిర్ కలర్ అంటే అదొక ఇది, ఈడేంటి కనబడటానికి యంగ్గానే ఉన్నాడు, కలర్ అడుగుతున్నాడు ఏంది, నన్ను నవ్వారు మేడం నా పైన. నేను అమేజ్ అయిపోయినా. అండ్ వాళ్ళ స్కిన్ క్వాలిటీ, వాళ్ళ హెయిర్ క్వాలిటీ ఎంత బాగుందంటే, మచ్చలు ఇప్పుడు మన దగ్గర మెయింటైన్ చేసుకుంటే కూడా ఆ క్వాలిటీ ఉండదు, మెయింటైన్ చేయడానికి లక్షలు ఆడ న్యాచురల్ గా లివ్ చేస్తే చాలు. అంటే వాళ్ళ వాటర్ క్వాలిటీ కానీ, వాళ్ళ ఎయిర్ క్వాలిటీ కానీ, ఎయిర్ క్వాలిటీ ఎలా ఇంప్రూవ్ అయిందంటే, కనబడిన ఏ వెహికల్ అయినా ఎలక్ట్రికల్ వెహికల్ అండి. ఓకే. ఎంత తక్కువ డీజిల్ అండ్ పెట్రోల్ అంటే అంత తక్కువ డీజిల్ అండ్ పెట్రోల్. ఇప్పుడు శాంపుల్స్ కలెక్ట్ చేస్తే రోడ్ పక్కన కొంచెం దుమ్ము తీసుకొని మనం మైక్రోస్కోప్ వేసుకుంటే డెఫినెట్లీ దాంట్లో కార్బన్ ఉంటుంది. చైనాలో అట్లా కాదు, అన్ని ఎలక్ట్రికల్ కదా, సో లెస్ కార్బన్ అనమాట. దాన్ని బట్టి వాటర్ కలుషితం అవ్వదు, దాన్ని బట్టి ఎయిర్ కలుషితం అవ్వదు, దాన్ని బట్టి మన ల్యాండ్ కలుషితం అవ్వదు. మన ఇప్పుడు ల్యాండ్ సంగతి అయితే మనం మాట్లాడుకోకూడదు, అది ఈరోజు కాదు. పెస్ట్స్ అవి ఇస్తే మా బ్రదర్ ఏం చేశాడంటే అండి, మాకు పొలాలు ఉన్నాయి కొన్ని, అయితే అక్కడ నేను కేంద్రీయ ఏమంటారు దాన్ని, సేంద్రియ అది చేస్తానని చేసాడు. ఊరు వాళ్ళు నవ్వారండి. ఎందుకో తెలుసా, 1 acre రావాల్సినంత దిగుబడిలో ఒక 10% కూడా రాలేదు. దిగుబడి ఉండదు. నేచురల్ ఫార్మింగ్ దిగుబడి ఉండదు. అంటే జనాల్లో కూడా ఈ రోజు ఎట్లాంటి మెంటాలిటీకి వచ్చారంటే, అరే ఇదంతా వేస్ట్, చేస్తే మందులు డబ్బులు రావు, ఇలా అయిపోయింది, క్వాలిటీ అయిపోయింది. నేను దుబాయ్ వెళ్ళినప్పుడు అండి, ఒక షాపింగ్ మాల్లో వెళ్ళి ఫ్రూట్స్ కొనుక్కుందామంటే ఒక యాపిల్ చూస్తే
అరే అసలు ఇది ఎంత బాగుంది, వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి, మనకు దొరికేయింది ఇది అని అనుకున్నప్పుడు వెళ్ళి చూస్తే దాని మీద స్టిక్కర్ మేడ్ ఇన్ ఇండియా అని ఉంది. బాధేసింది తెలుసా. మనం కూడా డబ్బులు ఈరోజు యాపిల్ కొనాలంటే 300-400 రూపీస్ కదండి. 300-400 ఇచ్చినా కూడా మీకు ఆ క్వాలిటీ రాదని చెప్తున్నాను. ద బెస్ట్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ.